నమస్తే అండి. మళ్ళీ వచ్చేసాను. ఓ చిన్ని ఆలోచనతో మీ శైలజని. నేను మధ్యలో చాలా గ్యాప్ తీసుకున్నాను కానీ ఇక మొదలు పెట్టేస్తాను. ఇప్పుడు ఆషాఢ మాసం గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఈ ఆషాఢ మాసం అనేది చాలా గమ్మత్తైన మాసం అండి. ఎందుకు అంటే కొన్ని చోట్ల ఇదే భారతదేశంలో ఒక ప్రాంతంలో దీన్ని శూన్యమాసం అంటారు. ఈ మాసంలో ఏమీ చేయకూడదు అంటారు. అదే కొన్ని ప్రాంతాల్లో ఈ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అన్నీ కొత్తగా స్టార్ట్ చేస్తారు. ఒక చోట ఏమీ మొదలు పెట్టరు, కొత్తగా మొదలు పెట్టకూడదు అంటారు. ఒక చోట అన్నీ మొదలు పెట్టాలి అని అనుకుంటారు. అందుకనే గమ్మత్తైన మాసం. ఈ మాసానికి డ్యూయల్ ప్రామినెన్స్ అంటే ద్విగుణ ప్రాముఖ్యత ఉండే మాసం అన్నమాట. ఈ మాసంలో చాలా గమ్మత్తైన ఉన్నాయండి. ఏమిటి అంటే ఫస్ట్ కామన్ చూసుకుందాం. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు ఏవి మొదలు పెట్టకూడదు. ఎందుకు అంటే ఈ మాసంలో వర్షాలు పడతాయి, మొదలవుతాయి. సో మనుషులంతా పూర్వకాలంలో అంటే లాంగ్ ఎగో, వెరీ లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో ఈ మాసంలోనే వర్షాలు మొదలవుతాయి. కాబట్టి అగ్రికల్చర్ వాజ్ ఓన్లీ ఏమంటారు సోర్స్ ఆఫ్ ఇన్కమ్. కాబట్టి ఈ మాసంలోనే అన్నీ మొదలు పెట్టాలి. సో వేరే వాటిలో వేరే పనుల్లో బిజీ అయిపోతే పొలాలు ఇవన్నీ ఈల్డ్ ఇవన్నీ పంటలు ఇవన్నీ ఉండవు. అందుకని పొలాలకి అంతా నాట్లు వేస్తాం, ఇవన్నీ పొలాలంతా ప్రిపరేషన్ అవన్నీ అవుతాయి. సో ఈ టైంలో పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఇవన్నీ పెట్టుకుంటే కష్టం. ఎందుకంటే ఇప్పుడులాగా ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది లేదు కదా. ఊరంతా కలిపి పెళ్లి చేసుకునేవారు. అన్నీ ఒకే స్టైల్లో ఉండేవి, ఒకే టైపు పందిర్లు, డెకరేషన్ అంతా. సో ఊరంతా కలిసి చేయాలి కాబట్టి అది పాసిబుల్ అయ్యేది కాదు. అండ్ ఆల్సో ఆ టైంలో పెళ్ళి సంబంధాలు ఎలా జరిగేవి అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అంటే ఇట్ వాజ్ ఓన్లీ త్రూ వాకింగ్, నడక మీదే వెళ్ళాలి. అప్పుడు వెళ్తున్నప్పుడు దారిలో ఎక్కడో ఒక చోట అలసిపోయినప్పుడు, ఆకలేసినప్పుడు ఆగిపోయి ఎక్కడో ఒక చోట అలా ఉండి సత్రాలనే ఉండేవి. అలాగే సత్రాల్లో ఉంటూ పరిచయాలు ఉండేవి. అలా పరిచయాలు పెంచుకొని సంబంధాలు కుదుర్చుకునేవారు. సో అలా కుదుర్చుకోవాలి అంటే ఇంతే ప్రాసెస్ ఉండేది. సో ట్రావెలింగ్ అనేది కూడా ఆ టైంలో ప్రొహిబిటెడ్. వర్షాలు కాబట్టి వెళ్ళేవారు కాదు. అండ్ పొలాల మీద ఫోకస్ ఉండేది, అందుకని చేయకూడదు అని అంటారు. ఇంకా ఏమిటి అంటే చాలా ఉన్నాయి ఈ మాసానికి. ఈ మాసంలో ఎంత యునీక్ మాసం అంటే ఈ మాసంలో అందరూ గోరింటాకు పెట్టుకోవాలి అంటారు. ఎందుకంటే ఇప్పుడులాగా మనకి టూ మెనీ చాయిసెస్ ఆఫ్ ఫుట్వేర్ ఉండేది కాదు. ఐదర్ బేర్ ఫుట్, చాలా వరకు బేర్ ఫుట్టే, కాలనడకన అంటే ఏ చెప్పులు పాదరక్షలు ఏమి ఉండేవి కాదు. సో వర్షం అయ్యి వచ్చినప్పుడు ఏమిటంటే ఈ తడికి కాలు నానిపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయని రాకూడదు అన్న ఉద్దేశంతో గోరింటాకు పెట్టుకోవాలి అనేవారు. అదే కాకుండా సీజన్ చేంజ్ అవుతుంది కాబట్టి సమ్మర్ నుంచి రైనీ సీజన్కి వస్తాం కాబట్టి ఏదైనా బాడీలో ఉండే వేడి అదేమైనా ఉంటే అది చల్లబరుస్తుందని ఒక నమ్మకంతో చేపెట్టుకోమని అనేవారు. ఇప్పటికీ పెట్టుకుంటున్నారు. గమ్మత్ ఏంటంటే మగవాళ్ళు కూడా పెట్టుకునేవారు. ఆడ మగ ఇద్దరూ పెట్టుకునేవారు. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ అనేవి జెండర్ చూసి రావు కదా, అందుకని. ఇంకొకటి ఏమిటంటే ఈ సీజన్లో ఈ మాసంలో ఒక్కసారైనా మునగాకు తినాలట. తినటం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం మురింగా సో హెల్దీ అది ఇది అని అంటున్నారు. ఇది ఎప్పటి నుంచో మనం పాటించేవాళ్ళం. దానివల్ల ఏంటంటే ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది, మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అన్నమాట. ఆ రోగ నిరోధక శక్తి పెరగాలి అంటే ఎందుకు అంటే జలుబులు, జ్వరాలు ఇవన్నీ వస్తాయి కాబట్టి వైద్యం, మెడికల్ సర్వీసెస్ అంతగా లేవు కాబట్టి ఇవే పాటించేవారు. సో తింటే మనకి ఈ సీజన్ అంతా మనకి ఏమి జ్వర ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుందని తినాలి అని అంటారనమాట. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్
ఈ మాసంలో చాలా సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటారు. ఆషాఢ మాసంలో వానలు పడతాయని మనకు తెలుసు, మాట్లాడుకున్నాం. అలాగే ఈ మాసం కొన్ని మొదలు పెడతారు అంటారు కదా, స్పిరిచువల్ గ్రోత్ అనేది కూడా ఉంటుంది అన్నమాట ఈ మాసంలో. మన కొత్త మనం కొన్ని చోట్ల కొత్తవి చేస్తారు ఇవన్నీ అనుకున్నాం కదా, వాటిల్లోంచే వచ్చిన కథ, ఎందువల్ల చేస్తామని ఒక కథ ఉంది. ఈ మాసంలో అంటే మనకు అందరికీ తెలుసు, బలచక్రవర్తి అని ఒక అసుర రాజు ఉండేవాడు, రాక్షస రాజు. ఆయన దేవుళ్ళని అందరినీ ఓడిచ్చేసి చాలా పొగరుగా, కళ్ళు ఇక్కడ కాకుండా వెళ్ళిపోయేవన్నమాట. ఇక్కడ ఉండి చాలా ఇదిగా ప్రవర్తించేవాడు. అలాగే దానకర్త కూడా. సో ఆయన దేవుడిని చాలా కొంచెం రాక్షసుడు కాబట్టి రాక్షస గుణాలు చాలా ఉన్నాయి. అవన్నీ కొంచెం ట్రబుల్ అవుతున్నప్పుడు విష్ణుమూర్తి తన 5వ అవతారం ఎత్తాడు. ఆ 5వ అవతారాన్ని వామన అవతారం అంటారు. దీన్ని ఆ వామన అవతారం ధరించారట. దీన్ని ధరించిన రోజుని బలిబంధన అని కూడా అంటారు. సో బలి చక్రవర్తి గురించి మాట్లాడుకున్నాం కదా. ఒకరోజు ఏదో సెలబ్రేషన్ తీనప్పుడు ఈ బలిబంధన రోజు వామన అవతారం ఎత్తిన విష్ణుమూర్తి వచ్చి, అంటే చిన్న పిల్లోడిలాగా వస్తాడనమాట. సో చిన్న పిల్లోడు కదా, ఏం కావాలో కోరుకో అని అడిగితే 3 అడుగులు కావాలి అని చెప్పారనమాట. సో సరే కదా, చిన్నపిల్లోడు ఏముందిలే అనుకొని, సరే చెప్పు ఏం కావాలి అంటే, 1 అడుగులో 3 అడుగుల్లో ఏం చేస్తాడు, 2 అడుగుల్లో అనమాట. మొదటి 2 అడుగుల్లో భూమి స్వర్గం కావాలి అని అడుగుతాడు అనమాట. నేలని ఫస్ట్ మొదటి అడుగులో నేలని అడిగి, తన 2వ అడుగులో భూమిని స్వర్గాన్ని ఆక్రమించి, 3వ అడుగులో బలి చక్రవర్తిని పాతాళానికి పంపించేస్తాడు. అంటే ఆయన తల శిరస్సు మీద కాలు పెట్టి 2 అడుగులు అయిపోయిన తర్వాత 3వ అడుగు ఎక్కడ పెడతావు అంటే తల మీద పెడతాడు. అప్పుడు బలి చక్రవర్తి ఎంతైనా గొప్ప ఆయన కదా, ఒక్కసారి అలా డేంగ్ అని ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయి, ఓ ఇదా సంగతి అనుకొని ఇంకా సరెండర్ అయిపోతారు, ఎందుకంటే మాట ఇచ్చారు కదా. సో ఆ 3వ అడుగులో బలి చక్రవర్తి శిరస్సు మీద కాలు పెట్టేసి పాదం పెట్టి కిందకి పాతాల్లోకి తోసేస్తారు. దీనికి నీతి ఏమిటి అంటే మనము చేసిన ప్రతి కర్మకి ఫలితం ఉంటుంది. మనం మంచి చేస్తే మంచి ఫలితం ఉంటుంది, చెడు చేస్తే చెడు ఫలితం ఉంటుంది. మనం ఎంత హేమహేమీలమైనా కూడా ఎప్పుడూ కాలు నేల మీదే పెట్టుకోవాలి. అది పెట్టకుండా దేవుళ్ళకే ఛాలెంజ్ చేస్తే ఎవరమైనా ఎంతండి కదా. సో ఎప్పుడు ఎంత గొప్పకి వెళ్ళినా కూడా మనం కాలు నేల మీదే పెట్టి ఉండాలి. ఇంకా ఈ ఆషాఢ మాసంలో గురు పూర్ణిమ అని వస్తుంది. ఇప్పుడు మనం సాయిబాబాని అంటాము, అలా మన గురువుల్ని పూజించుకోవాలి, కలవాలి, ఇవన్నీ చేస్తాం. అసలు ఎందుకు వచ్చింది గురు పూర్ణిమ అంటే, వేదవ్యాసుడు ఈ రోజున పుట్టారని చెప్తారనమాట. ఈ రోజునే బ్రహ్మసూత్రాలని స్టార్ట్ చేశారని చెబుతారు. అండ్ బోనాలు ఈ సమయానికి రకరకాల పువ్వులు విరబోస్తాయి. అలాగే రకరకాల వాతావరణంలో మార్పులు కూడా వస్తాయి. దానివల్ల జ్వరాలు ఇవన్నీ వస్తాయి. కనుక అమ్మవారిని, అంటే గ్రామ దేవత, అంటే ప్రతి ఊరికి ఒక గుడే ఉండేది. పొలిమేరులో బౌండరీస్ ఊరి బిగినింగ్లో ఒక గ్రామ దేవత, ఒక గుడి ఉండేది. ఆ గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి మొక్కుకునేవారు. ఈ అందరు ఊరంతా కలిసి వెళ్ళి రకరకాల పువ్వులతో
ప్రసాదాలు వండుకొని తీసుకెళ్ళి చాలా చేసుకొని ఒక జాతరలాగా చేసుకునేవారు. అండ్ దీనివల్ల ఏమిటంటే వేపాకులు ఇవన్నీ పెడతాం వల్ల ఏవి బా ఆరోగ్య సమస్యలు ఏవి రాకూడదని మొక్కుకుంటారు. అంటే ఇప్పుడు మనం అంటాం చూడండి, అంతమంది కలిపి చాలామంది కలిపి పూజ చేస్తే అది మేనిఫెస్ట్ అవుతుంది అవన్నీ అంటారు చూడండి. సో అలాంటిది అప్పుడే ఉండేదన్నమాట. ఇంకొకటి ఏంటంటే గమ్మత్తైంది, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒకే ఇంట్లో ఉండకూడదు అంటారు. కానీ క్రమేణా అది ఆషాఢ మాసంలో ఒకే ఇంట్లో అత్త కోడలు ఉండకూడదు అని మార్చేసుకున్నాం. మనం చాలా ఇంటెలిజెంట్ కదా, మనకి ఏది నచ్చితే అది ఎలాగైనా మార్పులు చేసేసుకుంటాం. బట్ ఫ్యాక్ట్ ఏమిటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉండకూడదు. ఎందుకు అంటే ఈ మంత్లో కనుక కన్సీవ్ అయితే, ఈ ఆషాఢ మాసంలో కన్సీవ్ అయితే డెలివరీలన్నీ పీక్ సమ్మర్లో వస్తాయన్నమాట. సో టు అవాయిడ్ దట్ ఇలా పెట్టారనమాట. ఇంకా ఈ ఆషాఢ మాసంలోనే దక్షయాయనం కరక సంక్రాంతి బిగిన్ అవుతుంది. అంటే సూర్యుడు చేంజెస్ ద కోర్స్ ఇన్ దిస్ మంత్, అంటే డైరెక్షన్ మారుతుంది అనమాట నెక్స్ట్ 6 monthsకి. దీన్ని దక్షయాయనం అంటారు. ఆషాఢ సేల్ అనే ఒక గమ్మత్తు, ఇది ఎందుకు కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యింది అంటే ఇది కొత్తగా మొదలైంది కాదండి. ఇప్పుడు ఇది పురాతనమైంది, లాంగ్ అగో ఉండే ఒక కైండ్ ఆఫ్ ప్రాక్టీస్. ఎందువల్ల అంటే కొన్ని చోట్ల న్యూ బిగినింగ్ అని చెప్పాను కదా, సో బిజినెస్లు అవన్నీ కొన్ని స్టార్ట్ చేసేవారు. స్టార్ట్ చెయ్యాలంటే మనం ఎక్కడికైనా ఎవరినైనా కలవాలి అంటే వి డ్రెస్ అప్ వెరీ వెల్ కదా, మీటింగ్కి తగ్గట్టుగా మనం డ్రెస్ తయారై వెళ్తాము. సో అలా తయారవ్వాలి అంటే కొత్త దుస్తులు బట్టలు కొనుక్కోవాలి కాబట్టి అప్పుడు కొనుక్కునేవారట. అలా కొనుక్కొని వెళ్ళి ఆ పనులు చేసుకునేవారంట. సో అక్కడ నుంచి వచ్చినది ఈ ఆషాఢం సేల్ అనేది. ఇది ఈ బిజినెస్ ఐడియా అనేది మనకి ఎప్పుడో జరిగిందనమాట, మొదలైంది. తర్వాత ఈ మాసంలోనే విష్ణుమూర్తి యోగ నిద్రకి వెళ్తారనమాట. ఈ రోజుని తొలి ఏకాదశి అని, ఆషాఢ ఏకాదశి అని కూడా అంటారు. దక్షిణాయం అంటే సదర్న్ హెమిస్ఫియర్ ఆఫ్ ద ఎర్త్. అంటే ఏమవుతుందంటే ఎర్త్ కొంచెం ఇలా టిల్ట్ అవుతుంది అనమాట, ఇలా తిరుగుతున్నది, ఇలా ఉండేది ఇలా కొంచెం టిల్ట్ అవుతుంది. అందుకనే నైట్స్ రాత్రులు చాలా పొడుగ్గా, అంటే ఎక్కువ లాంగర్గా ఉంటాయి అన్నమాట. అండ్ దిస్ విల్ బీ ఫర్ ఇది నెక్స్ట్ 6 months దాకా, అంటే సంక్రాంతి దాకా, మకర సంక్రాంతి దాకా రాత్రులు కొంచెం ఎక్కువగా ఉంటాయి, డే టైం కొంచెం తక్కువగా ఉంటుంది. ఇదనమాట ఆషాఢ మాసం గురించి నాకు తెలిసినంత, నేను తెలుసుకున్నంత అన్నీ కలిపి చెప్పాను. తప్పులైతే చెప్పండి. ఉంటాను.